యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించి ఉన్నాను. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయములు కలవరపడనీకుడి. చాలు. ఈ వాక్యంలోకి వెళ్లే ముందు కొన్ని విషయాలు నేను చెప్పిన తర్వాత వాక్యంలోకి వెళ్తాను. ఈ రోజు నేను ఏం చేశానంటే, వర్షం ఆపని రాత్రి కానీ ఇప్పుడు కానీ ప్రార్థన చేయాల. ఎందుకో తెలుసా? మనం వర్షం వచ్చిందని పనికి వెళ్ళటం ఆగం, వర్షం వచ్చిందని తింటం ఆగం, వర్షం వచ్చిందని హాస్పిటల్కి పోవటం ఆగం, వర్షం వచ్చిందని ఏది ఆపుకోం. కానీ ఆపేది ఏంటంటే దేవుని మందిరానికి రావటమే. అందుకనే దేవుని ఎంతమంది నిజంగా ప్రేమిస్తున్నారో, నిజంగా దేవుని కోసం వస్తున్నారో తెలియాలంటే ఈ వర్షం అనే కష్టం రావాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి. అందుకని నేను మంచిగా సంతోషంగా వారమంతా ప్రార్థన చేస్తూ వస్తున్నా. వర్షం తీసేయ్యా, అది తీసేయ్యా, అదంతా తాలే. వర్షం వచ్చినా, బురద వచ్చినా, కష్టం ఉన్నా, బాధ ఉన్నా, అనారోగ్యం ఉన్నా, దేవుని సన్నిధిలో ఎవరు కనబడతారో వారు నిజంగా దేవుని ప్రేమించేవారు, వారు సేవకుని ప్రేమించేవారు, వారు దేవుని మందిరాన్ని ప్రేమించేవారు, దేవుని వాక్యాన్ని ఇష్టపడేవారు. అది చూసిన దేవుడు వారిని గొప్పవారిగా చేస్తాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్దాం. కాబట్టి మనమందరూ కూడా తెలుసుకోవాలి, దర్శనం అది చిన్న విషయం కాదు. అది ఒక కుటుంబాన్ని పాడు చేస్తుంది, ఒక సంఘంలో విభేదాలు తీసుకొస్తుంది, ఒక వ్యక్తి జీవితంలో చాలా పోరాటంలోకి వెళ్ళటానికి ఆ మార్గం తెరుస్తూ ఉంటుంది. కాబట్టి చూడండి, 14వ అధ్యాయం 27వ వచనం మరలా ఒకసారి చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళుచున్నాను. లోకమిచ్చినట్లుగా నేను అనుగ్రహించటలేదు. మీ హృదయములు కలవరపడనీకుడి. చాలు. దేవుడు అంటున్నాడు, శాంతిని అనుగ్రహించి వెళ్ళుచున్నాను. లోకము అనుగ్రహించినట్లుగా కాదు. ఎవరు అనుగ్రహించినట్లుగా? చాలా మంది డబ్బు, ఏం కావాలి? డబ్బు లేదండి, డబ్బు 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 ఇదే కావాలి. డబ్బుతో మంచాన్ని కొనగలుగుతావు కానీ నిద్రను కొనలేవు. డబ్బుతో మందులు తెచ్చుకోగలుగుతావు కానీ ఆరోగ్యాన్ని కొనలేవు. డబ్బుతో పుస్తకం అంటావు కానీ జ్ఞానాన్ని కొనలేవు. డబ్బుతో బైబిల్ కొనొచ్చు కానీ పరలోక రాజ్యాన్ని కొనలేవు. ఈ ఉదయం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, కొత్త బట్ట వేసుకోగానే కాసేపు సంతోషం ఉంటుంది, తర్వాత పోతుంది. తినగానే మరలా అది విసర్జించబడితే మరలా సంతోషం పోతుంది. ఈ ముక్కున్నంత కాలం చీమిడి వచ్చినట్లుగా మన జీవితంలో ఏదైనా చిన్నది పోయిందంటే మన సంతోషం పోతుంది. అందుకని ఏమంటాడంటే, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్తా. ఏం అనుగ్రహిస్తున్నాడు చెప్పండి, చెప్పండి, అందరు చెప్పండి. నిజంగా ఒక వ్యక్తి జీవితంలో ఆ వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తున్నాడా లేదా, లేకపోతే నిజమైన విశ్వాసే లేదా, లేకపోతే వాడుకొని లేకపోతే పక్కన పెట్టే వ్యక్తి తెలియాలంటే వర్షం పడాలి. ఏం పడాలి చెప్పండి? వర్షం రావాలి. ఈ వాక్యం కూడా కొంచెం అట్లానే ఉంటుంది. చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి వెత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్తారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను. ఏమిస్తాడు చెప్పండి? చెప్పాలి, అందరు చెప్పాలి. లోకం ఇచ్చిన విశ్రాంతి కాదు అది, లేకపోతే తిన్న తర్వాత పోయే విశ్రాంతి కాదు, లేకపోతే 5 నిమిషాలు పాపం చేస్తే, వ్యభిచారం చేస్తే వచ్చే విశ్రాంతి కాదు అది. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్దాం. ఆయన విశ్రాంతి ఇవ్వాలంటే ఆయన దగ్గరికి రావాలను.
చాలామంది మందిరానికి ఎందుకు రాలేదంటే బాగోలేదంటారు. ఎక్కడికి రాలేదంటే మందిరానికి రాలేదంటే ఎందుకు బాలేదు. బాగోపోతే రావాలి కదా దేవుని దగ్గరికి. బాగోపోతేనే కదా నువ్వు వచ్చి ప్రార్థన చేసుకోవాల్సింది. బాగోలేదని ఇంట్లోనే కూర్చోవు కదా, హాస్పిటల్కి వెళ్తావు కదా. అట్లా బాగోలేదని వచ్చి ప్రార్థనలో ఏకీభవిస్తే దేవుడు ఖచ్చితంగా నీకు విడుదలిస్తాడు కదా. అందుకనే నా యొద్దకు రండి. ఎవరి యొద్దకు రావాలి? మీ ప్రయాసంతటిని ఆయన మీద మోపండి. నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని ఇస్తానన్నాడు ఆయన. ఇంకా కింద ఏమంటాడంటే, చదువుతారా? స్తోత్రం. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును కనుక నీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. చూడండి, అందరు వినండి. నేర్చుకోవాలి. ఏం చేయాలి? వచ్చిన వాళ్ళకి ఫస్ట్ విశ్రాంతినిస్తాడు. ఆయన ఏమంటాడంటే, మీరు దేవుని యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వచ్చును. అయితే ఈ క్రమములో లోతుగా వెళతా ఉన్నప్పుడు నా యొద్ద నేర్చుకొనుడి. ఏం చేయాలి చెప్పండి, అందరు చెప్పండి. మీ ప్రారంభములో చేసిన ప్రార్థన తర్వాత చేస్తే దేవుడు సరిపోదు. ప్రారంభంలో చేసిన భక్తి తర్వాత చేస్తే సరిపోదు. 6 నెలలకు ఒకసారి వచ్చే భక్తి ఉంటే అప్పుడు జరిగింది. రాను రాను నీ విశ్వాస లెవెల్ పెరగటానికి దేవుడు వెంటనే కార్యము చెయ్యడు. మనం వయసు పెరుగుతూ ఉన్నప్పుడు పాలు ఆపేసి మెత్తగా అన్నం చేసి పిల్లలకు పెట్టినట్టు, మెత్తగా అన్నం చేసిన తర్వాత మాంసం అలవాటు చేసినట్లు, అట్లానే దేవుని నమ్మిన వ్యక్తులు దేవుడు ప్రారంభంలో అందరికీ అన్ని కార్యాలు చేస్తాడు. కానీ వారు పెరుగుతూ ఉన్నప్పుడు, వారు నేర్చుకున్నప్పుడు వారి విశ్వాసం బండ మీద కట్టబడిన ఇల్లుగా దేవుడు మారుస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్దాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అంశం ప్రెషర్లో ఉన్నప్పుడు, కృంగుదలలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట. కాబట్టి ఎప్పుడు వర్షం రాకుండా ఉండాలి అని ప్రార్థన చేయటం కాదు, వర్షంలో కూడా ఆరాధించటం నేర్పయని ప్రార్థన చేయాలి. వర్షంలో కూడా సంఘాన్ని నడిపించాయని ప్రార్థన చేయాలి. కష్టంలో కూడా ఆ దాటి వెళ్ళే కృపయని ప్రార్థన చేయాలి. ఇశ్రాయేలు ప్రజలట దేవుని అద్భుతాలు చూశారు. ఆ అద్భుతాలు చూడటానికి వాళ్ళు అద్భుతాలు చూపి అని ప్రార్థన చేస్తే, మోషే మాత్రం ఏమని ప్రార్థన చేసేవాడు తెలుసా? దేవా, ఈ పరిస్థితి ఎట్లా అయినా ఉండని, అది ఏం చేస్తుందో చేయని, కానీ ఈ సమయంలో నువ్వు ఏ విధంగా ఉండాలో నాకు నేర్పించు, దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో నాకు నేర్పించు, ఇది ఎట్లా నువ్వైతే చేస్తావో అది నాకు నేర్పించాయి అంటున్నాడు. నేర్చుకోమంటున్నాడు. ఎట్లా నేర్చుకోవాలి తెలుసా? దగ్గరగా ఉండి దేవునికి నేర్చుకోవాలి, దేవుని గమనించి నేర్చుకోవాలి, దేవుని వాక్యాన్ని విని నేర్చుకోవాలి. తద్వారా నీవు చూడండి, చాలా బాగున్నప్పుడు చాలా సంతోషం. చాలా మంది వారి జీవితాల్లో అన్ని బాగుంటే చాలా పొంగిపోతాం. కానీ ఏదైనా కొంచెం కష్టం రాగానే చాలా డిప్రెస్ అయిపోతారు, చాలా పడిపోతారు. వారి ఆత్మ అంటే ఇక వాళ్ళ జీవితం, వాళ్ళ ఆలోచన, వాళ్ళ మనసంతా అద్భుతం అద్భుతం అద్భుతం. ఏ ఒక్కరు కూడా అన్ని ప్రజలుగా ఉన్నప్పుడు గేదెకు బాగోలేదంటే ఏదో బాగాలేదనుకుంటారు, ఇంట్లో జ్వరం వచ్చిందంటే ఏదో బాగాలేదనుకుంటారు. కానీ దేవుని సన్నిధికి అడుగు పెట్టాక ఏదైనా ఒక్క రోజు జలుబు చేసిందంటే అపవాది శోధిస్తుంది. ఏదైనా భార్య భర్తల గొడవ వచ్చిందంటే అపవాది శోధిస్తుంది. ఏదైనా చిన్నది రాగానే నేను ఎక్కువ ప్రార్థన చేస్తే నాకు ఈ కష్టం వచ్చిందని మాట్లాడుతూ ఉంటారు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనం నేర్చుకోవాలి. ఏం చేయాలి చెప్పండి, అందరు చెప్పండి. నిజంగా అది నేర్చుకోకపోతే ఏమవుతుందంటే మన ఆరోగ్యం పోతుంది. అది నేర్చుకోకపోతే ఏమవుతుందంటే మన ఆశీర్వాదం పోతుంది. అది నేర్చుకోకపోతే ఏమవుతుందంటే నువ్వు పిచ్చివాడు అయిపోతావు. చూద్దాం,
ఫస్ట్ దీనిలో భాగంగా చాలా మంది కృంగిపోవటానికి కారణం గిల్టీ ఫీలింగ్. చెప్పండి, అంత గిల్టీ ఫీలింగ్ వల్ల వారిని వారు, నేను ఈ తప్పు చేశాను, నేను అది చేశాను, నేను ఇట్లా చేయబట్టి ఇట్లా అప్పు అయింది, నేను ఇట్లా చేయబట్టి అనారోగ్యం వచ్చింది, నేను ఇట్లా చేయబట్టి ఇట్లా ఒంటరిగా మారాను, నేను ఇట్లా ఉండబట్టే ఈ కార్యం జరిగిందని మాటి మాటికి వాళ్ళని వాళ్ళు ఆలోచించుకుంటూ కృంగిపోతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఎవరైతే నిజంగా ఆయన దగ్గరకు వచ్చి ఒప్పుకుంటారో, అయ్యా నేను ఇది చేశానని క్షమించమని అడుగుతారో, ఆయన ఖచ్చితంగా క్షమించే దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్తాం. ఎట్లా? నీ పాపాన్నే కాదు, నీ దోషాన్ని, నీ శాపాన్ని, సమస్తాన్ని పరిహరించే దేవుడు. ఇంకో మాట, దేవుడు క్షమించిన తర్వాత మనుషులు మీ గురించి ఏం అనుకున్నా మీకు అవసరం లేదు. అందుకని నేనేమంటానంటే, ఏ వ్యక్తి లేనప్పుడు ఏ వ్యక్తి గురించి చెడుగా మాట్లాడవు. మనకి పిల్లలు ఉన్నారు, మనం ఒక బ్రతుకుతున్నాం కదా. కాబట్టి వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా కాదు. ఒకరోజు పాపంలో ఉన్న మనల్ని, ఒకరోజు శాపంలో ఉన్న మనల్ని, ఒకరోజు విలువ లేని మనల్ని ఆయన రక్షించాడు గనుక ఈరోజు దేవుడు మనకు ఘనత ఇచ్చాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్దాం. యేసు ప్రభు ఆయన కృంగిపోయినప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, ఒత్తిడిలో ఉన్నప్పుడు చేసిన 4 పనులు. ఎందుకంటే మీరు అనుకోవచ్చు, యేసు ప్రభు దేవుడు కదా, ఆయనకేం కష్టం ఉందని. ఆయన బ్రతికిన దినాల్లో ఆయన చంపటానికి చాలా మంది ప్రయత్నించారండి. అందరు ఇటు చూడండి, ఏం చేశారు? చంపటానికి ప్రయత్నం చేశారు. ఒక ఆయనతో ఉన్న శిష్యుడే 32 ఎండి నాణ్యాలకు అమ్ముకోవటానికి యేసు ప్రభుని అప్పగించాడు. ఆయనతో ఉన్న శిష్యుడే పేతురు యేసు ప్రభు ఎవరో తెలియదని అబద్ధం ఆడాడు. ఈ వేదన గుండా వెళుతా ఉన్నప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు? ఒక 4 విషయాలు నేను చెప్తా. ఎందుకంటే పోయిన ఆదివారం వాక్యం అయిపోగానే వెళ్ళి నేను నాతో మాట్లాడే, ఇంకా నన్ను దర్శించని నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడి నన్ను బలపరిచిన విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. పేతురుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడి యేసు ప్రభు ఆయన జీవితంలో తాను నమ్ముకున్న దేవుణ్ణి పూర్తిగా నమ్ముకున్నాడు. ఏం చేశాడు తెలుసా? తనకు న్యాయము తీర్చగలిగిన దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. ఏం చేశాడు చెప్పండి? చాలాసార్లు మీ జీవితాల్లో న్యాయం జరగకపోతే పోరాడటానికి ప్రయత్నం చేస్తారు, ఏదేదో చేయటానికి ప్రయత్నం చేస్తారు. ఒక మాట చెప్పనా, కొన్నిసార్లు మన జీవితాల్లో మనం ఎంత ప్రయత్నం చేసినా కొన్ని చేయలేని కార్యాలు ఉంటాయి. వివాహ విషయమైనా, లేకపోతే అప్పు విషయమైనా, గృహం కట్టే విషయమైనా. అట్లాంటి సమయంలో వాళ్ళని వీళ్ళని చూసి అసూయపడుతూ, సణుక్కుంటూ, నిందలు వేస్తూ ఇట్లా ఉండటం కాదు. కానీ మనం ఏం చేయాలంటే, మనం నమ్మిన దేవునికి మనం సమస్తాన్ని అప్పగించినప్పుడు మనుషులకు అసాధ్యమైన కార్యములు ఆయన సాధ్యపరచగలిగే దేవుడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్దాం. దేవునికి అప్పగించుకుంటే అన్యాయం చేస్తాడా? చెప్పండి, అందరు చెప్పండి. అన్యాయం చేస్తాడా దేవుడు? మనిషి మాట ఇచ్చి తప్పటానికి. ఇది మనం తెలుసుకోవాలి. ఎవరికి అప్పగించుకోవాలి చెప్పాలి, అందరు చెప్పాలి. యేసయ్యకి పూర్తిగా అప్పగించుకోవాలి. నీ శత్రు విషయమైన, నీ అప్పు విషయమైన, అయ్యా ఇది నాకు నా భారానికి మించింది, ఈ వివాహం నేను చేయలేను, ఈ కార్యం నాతో కాదు, కానీ న్యాయము తీర్చే, ఎక్కడైనా మీకు ఆస్తి రావాలేమో, ఎక్కడైనా ఎవరి ద్వారా మోసపోయారేమో, నీకు న్యాయము తీర్చే దేవునికి అప్పగిస్తే ఆయన అన్ని చూసుకొని ఆయన లెక్క తీర్చి ఇచ్చే దేవుడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్దాం. ఇక 2వ విషయం, లూకా సువార్త 22వ అధ్యాయం 41 నుంచి చదవండి. వారి యొద్ద నుండి
వెళ్ళి మోకాళ్ళని తొలగించు, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాకని ప్రార్థించెను. ఈ మాట గుర్తుపెట్టుకోండి. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్తారంత. యేసు ప్రభు ఆయన మానవుడిగా బ్రతికిన దినాలలో మొదట తనను తాను దేవునికి అప్పగించుకున్నాడు. రెండోదిగా ఆయన ఆ సమస్య విషయంలో, ఆ పోరాటంలో, ఆ శోధనలో, ఆ భరించలేని ప్రాణ త్యాగము చేయాల్సిన సమయంలో ఆయన చేసిన రెండో పని ఏంటంటే గుంపులు గుంపులుగా ఉన్న ప్రజలలో నుండి బయలుదేరి ఒంటరిగా వెళ్ళిపోయి దేవునితో గడపటం ప్రారంభించాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పాలి. అప్పుడు పరలోకము నుండి ఒక దూత అతని యొద్దకు వచ్చి ఆయనను బలపరిచెను. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పాలి. ఏం చేసింది చెప్పండి అంత? ఏం చేశారు? దేవునితో గడుపుతా ఉంటే పరలోకము నుంచి దూత వచ్చి బలపరిచినప్పుడు దేవుడు దానంతటిని మరిచిపోయి ఆ శిలువలోకి వెళ్ళిపోయాడు. ఒకవేళ నీ కష్టము ఎంతైనా తీరలేదేమో, ఎంతైనా పోరాటం అనుభవిస్తున్నామేమో, కానీ నీవు ఒంటరిగా ప్రార్థన చేయటం అలవాటు చేసుకుంటే నీకు బీపీ రాదు, షుగర్ రాదు, నువ్వు కృంగిపోవు, నీ అనారోగ్యం పెరగదు, నీ అప్పులు పెరగవు, ఏ సమస్య పెరగదు. కానీ ప్రభు దూత వచ్చి నిన్ను బలపరిచి నిన్ను నడిపిస్తుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్తా. ఈరోజు ఎంతమందికి సంతోషంగా ఉందని చెప్పండి. ఎవరు వస్తారు చెప్పండి? చెప్పాలి, అందరు చెప్పాలి. ఆయన విడిచిపెట్టడు, ఆయన మరిచిపోయే దేవుడు కాదు. చాలాసార్లు నాకు ఒక పాప చెప్తా ఉంటుంది, రోజు పరీక్షలు పెడుతున్నారు. ఏం చేస్తున్నారు? రోజు పరీక్ష పెడుతున్నారు. అంటే నేను నా మనసులో ఏమనుకున్నా అంటే ఇవన్నీ వేస్ట్ పరీక్షలు, కానీ వీటన్నిటిని రాయటం ద్వారా అసలైన పరీక్షకు నువ్వు భయపడవు, నువ్వు తయారవుతావు. ఆ పరీక్ష అనంతరం గొప్ప ఉద్యోగం చేస్తావు. నువ్వు గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్దామంతా. నువ్వు ఏ పోరాటం గుండా వెళుతున్నావో, ఏ శ్రమ గుండా వెళుతున్నావో, ఇంకా తీరట్లేదేంటి, ఇంకా అవట్లేదేంటి? 10వ తరగతి చదివే వ్యక్తి 10 పరీక్ష రాయకపోతే ఆ వ్యక్తి 10 జీవితాంతం. 10 పాస్ అవ్వని వ్యక్తి అంటారు. దావీదు ఉన్నాడు, తన జీవితంలో ఒకసారి ఎలుగుబంటి వచ్చింది, ఒకసారి సింహం వచ్చింది, ఒకసారి తోడేలు వచ్చింది. చీల్చుకుంటూ వెళ్తున్నాడు, దాటుకుంటూ వెళ్తున్నాడు. వాటన్నిటిని ఎందుకు నేర్పించాడంటే గొలియాతును హతమార్చడానికి. గట్టిగా చప్పట్లు కొడతానికి స్తోత్రం చెప్దాం. ఎందుకో తెలుసా? ఒక సాధారణమైన వ్యక్తి, సాధారణమైన గొర్రెల కాపరి అన్ఎక్స్పెక్టెడ్ గా రాజుగా మారాలి అంటే అంత పనికి తగ్గ పరీక్ష ఉంది, అంత పనికి తగ్గ శోధన ఉంది. అందుకే ఆయన సింహాన్ని జయించాలి, అందుకే ఆయన ఆ తోడేలుని జయించాలి, అందుకే ఎలుకబంటిని జయించాలి, తద్వారా రాజుగా మార్చబడాలి. ఆ పరీక్ష నాశనం చేయటానికి కాదు, ఆ పరీక్ష నిన్ను మధ్యలో ముంచేయటానికి కాదు. చాలా మంది అనుకుంటారు ఈ పరీక్ష లేకపోతే బాగుండు, ఇది తీసేస్తే బాగుండు, దేవుడు ఇది తొలగిపోతే బాగుండు అనుకుంటాం. కానీ మోసే ఏమంటాడు తెలుసా? ప్రభువా, ఏదేమైనా చేసుకొని దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో నాకు నేర్పి, నువ్వు ఈ ప్లేస్లో ఉంటే ఏం చేస్తావు నేర్పి అని మోసే దేవుని దగ్గర తీర్మానం తీసుకున్నాడు. ఏంటిది మనం చదువుకునే మాట? ఆయన ఒంటరిగా ప్రార్థించినప్పుడు దేవుని దూత ఏం చేశారు చెప్పాలి, అందరు చెప్పాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. లోక అధికారి వస్తున్నాడు,
నాతో వానికి సంబంధమేమీ లేదు. చాలు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రెపిల్లయు బొత్సు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. చాలే. యేసు ప్రభు ఇంత శోధనలో, ఇంత ఒత్తిళ్ల మధ్యలో ఆయన చేసిన మూడో పని మౌనంగా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్తాం. మౌనంగా ఉండటం తేలిక? చెప్పండి, అందరు చెప్పండి. తేలిక? చాలా కష్టం, చాలా కష్టం. కానీ యేసు ప్రభు ఆ సిలువను భరిస్తూ మౌనంగా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్తాం. ఆ సిలువను మోస్తూ మౌనంగా ఉన్నాడు. ఈ రోజు నిజంగా ఆయన ఆ రోజు మౌనంగా ఉండటం ఈ రోజు ఎంతమంది జీవితాలకు సంతోషాన్ని ఇచ్చింది? చేతులెత్తండి. చాలా మంది వారి జీవితాల్లో ఆ శోధన, ఆ పరీక్ష, ఆ వేదన గుండా వెళ్తున్నప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడి దేవుని ఆశీర్వాదం దూరం చేసుకుంటారు. సన్నికి గొన్నికి కొన్నిసార్లు దేవుడు చాలా చోట్ల రాశాడు.